వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట మండలంలో భూ ఆక్రమణల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నమాచార్య యూనివర్సిటీ పరిధిలోని సుమారు 5.60 ఎకరాల ప్రభుత్వ భూమి, అలాగే మిత్ర టౌన్షిప్ లో 1.01 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించబడినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై దర్యాప్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం భూ ఆక్రమణలు జరిగినట్లు అధికారికంగా నిర్ధారించింది. ప్రభుత్వ భూమిని కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఆక్రమణలను తొలగించే దిశగా వేగంగా చర్యలు ప్రారంభమయ్యాయి. భూముల సర్వే, రికార్డుల పరిశీలన, చట్టపరమైన చర్యలు, ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో కఠిన వైఖరి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూ ఆక్రమణలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ భూమంటే ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తిని కాపాడడమే ప్రభుత్వ ధ్యేయం. రాజంపేట నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాల వరకు అన్యాక్రాంతమైనటువంటి భూములు ఉంది. ఈ 1,00,000 ఎకరాలను మేము బయటికి తీసుకొస్తాం, పేదలకు పంచుతాం. ఇదే క్రమంలో ఎవరైనా కానీ తప్పులను క్షమించేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఎమ్మెల్యే బంధువులు, రాజ్యసభ ఎంపీ వాళ్ళ బంధువులు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా నిరూపితమైనాయి. ఆ క్రమంలో మిగతా వాళ్ళు చేసేటటువంటివి కూడా నిరూపితమైనాయి. తాజాగా ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో కూడా ఒక 2 లాయర్లు నిరంతరము ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క కాళపాక గ్రామ ప్రజలు కూడా మాకు శ్మశానానికి కూడా దారి ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టారని ఒక పక్క వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇటీవల మా ఎమ్మెల్సీ గారు కూడా దానికి సంబంధించిన సమాచారం అసెంబ్లీలో అడగడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వ అధికారులందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. అందులో 5.6 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళు ఆక్రమించారు అని. అందులో రోడ్లు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, దాని ద్వారా టవర్లు ఉన్నాయి. దాని ద్వారా గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది. ముఖ్యంగా పౌరాణిక ప్రసిద్ధిగాంచిన అన్నమాచార్యులకు సంబంధించి ఎక్కడైతే విగ్రహం ఎక్కడైతే కనుక అక్కడ దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ చెరువును కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయి. చట్టం ప్రకారం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు వాటిపైన తీసుకుంటామని తెలియజేస్తున్నాం.